స్పీచ్ డిలే అంటే పిల్లలు మాటలు సరిగ్గా రాకపోవడం. మనం ఏమంటాం, వాళ్ళని డెఫ్ అండ్ డమ్ అంటాం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్వేస్ ఇంటలెక్ట్. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే వినికిడి సరిగ్గా లేదు అంటే మాట కూడా సరిగ్గా రాదు. వాటికి చాలా రీజన్స్ ఉన్నాయండి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ సమ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈఎన్టీ ఇష్యూస్. ఈఎన్టీని మీరు ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? సో నెంబర్ 1, మీ పిల్లలకి 15 to 18 months ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సింగిల్ వర్డ్స్ సరిగ్గా మాట్లాడలేకపోయినా, 3 years దాటిన తర్వాత కూడా వాళ్ళ స్పీచ్ అనేది క్లియర్గా లేకపోయినా, మీరు వాళ్ళ పేరుని పిలిచినప్పుడు కానీ లేదా ఏదన్నా చెప్పినప్పుడు కానీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, చుట్టూ వచ్చే సౌండ్స్ని వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేస్తున్నా కానీ, స్పీచ్ నార్మల్గా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు సడన్గా స్టాప్ అయిపోవడం, లేకపోతే స్లోగా మాటలు డెవలప్ అవడం వస్తున్నా సరే, వీటిలో ఏది వచ్చినా సరే మీరు వెంటనే ఒకసారి మీ ENT స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. అయితే అంత ఇంపార్టెంట్గా ENTని కలవాల్సిన అవసరం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ పిల్లల ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ అనేది చాలా క్రూషియల్ టైం. ఎయిదర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పీచ్ కానీ, తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవడానికి కానీ ఈ 3 years అనేవి చాలా ఇంపార్టెంట్ టైం. సో స్పీచ్ డిలేస్ అనేవి ఎప్పుడైనా సరే ఎర్లీగా ENTతో చూపించుకుని ఎవాల్యుయేట్ చేయించుకుంటే ఫాస్ట్గా స్పీచ్ని ఇంప్రూవ్ చేయగలం. అట్ ద సేమ్ టైం వీ కెన్ ఆల్సో ప్రివెంట్ లాంగ్ టర్మ్ కమ్యూనికేషన్ ఇష్యూస్.